ఈ పోస్ట్ కార్డ్స్ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు అసలు? మేము ప్రొటెస్ట్ చేసాము. పొలిటీషియన్స్‌ని పిలిచాము. ఇప్పుడు అక్కడ నిరాహార దీక్ష కూడా చేస్తున్నాము. అయినా రేవంత్ రెడ్డి సార్ ఇంకేం వినట్లేదని మా ఫైనల్ హోప్ ఇదే. రాహుల్ గాంధీ గారికి ఇన్ని పోస్టులు చూపించి ఆయన ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా కన్సోల్ చేస్తారనే హోప్స్ పెట్టుకొని ఇన్ని ఆల్మోస్ట్ 4,000 to 5,000 పోస్ట్ కార్డ్స్ రాసాం. మేము ఒక్కడమే, అందరూ కాంట్రిబ్యూట్ చేశారు దీనికి. నువ్వు కూడా రాసావా పోస్ట్ కార్డ్? నేను కూడా రాశాను. నేను ఏమని రాసావు నువ్వు? మా చైల్డ్హుడ్ని డిస్ట్రాయ్ చేయకండి, మేము ఇక్కడ పెరిగాము, ఇక్కడ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము, మా చైల్డ్హుడ్ని డిస్ట్రాయ్ చేయకండి, ఇక్కడ మా పేరెంట్స్ ఇంత లవ్తో కట్టుకున్నారు, ఇదైతే చాలా ఇంపార్టెంట్ నీడ్, ఇది ప్రొటెక్ట్ చేయండి, ప్లీజ్ దీన్ని కూర్చోకండి అని రాసాం. మీరు ఇన్ని ఉద్యమాలు ఇన్ని నిరసనలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు? మొన్న హోటల్లో చెప్పాడు కదా, ఆయన ఎవరో చేస్తున్నారు, మేము అది వాళ్ళెవరో ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళెవరో ఏదో మాట్లాడంటే నేను ఎందుకు పడాలి అంటున్నారు. అందుకోసమే రాహుల్ గాంధీ ఇట్లాంటి పంపిస్తే ఆయన రేవంత్ రెడ్డి గారితో ఆయన మాట్లాడిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళిద్దరు సేమ్ పార్టీ కదా, అందుకోసం అంటున్నాను. కానీ ఒక చిన్న డౌట్, ఇప్పుడు 2004లో ఈ అపార్ట్మెంట్ వచ్చింది, అప్పుడు జీరో వాల్యూ ల్యాండ్ అని బఫర్ జోన్ అని ఏం లేదు. 2010 అప్పుడే ఈ బఫర్ జోన్ అనేది అవన్నీ వచ్చాయి. మరి 2010లో వచ్చినప్పుడు ఇది లీగల్, ఎందుకంటే కట్టుకున్నప్పుడు ఈ రూల్ ఏం రాలేదు. మరి ఒక 1 minute లేదేమో అనుకున్నాం ఈ అపార్ట్మెంట్. ఓ జీరో వాల్యూ ల్యాండ్ ఒక బఫర్ జోన్ దగ్గర గాంధీ స్టాచ్యూ కట్టుకోవచ్చా? ఆయనంత ఇండిపెండెన్స్ కోసం అంతా ఫైట్ చేస్తే ఓ జీరో వాల్యూ ల్యాండ్ దగ్గర బఫర్ జోన్ దగ్గర కట్టుకుంటారా? ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ఆయన ఇల్లు వాడు ఏదో కూర్చుకుంటే వాడు కట్టుకుంటే ఎవడేమన్నాడు. ఆ పైగా ఆయన ఎంత బయట ఎట్లా మాట్లాడతారంటే, ఓ చీఫ్ మినిస్టర్ తన ఇల్లుని సాక్రిఫైస్ చేసి మరీ కట్టాడు, ఆయన రేవంత్ రెడ్డి గారి గురించే గొప్పగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇంతమంది 450 ఫ్యామిలీస్, ఆర్మీ మెంబర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఇంతమంది ఉంచుకునే దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? రేవంత్ రెడ్డి స్పందించకపోతే మీరు ఇప్పుడు ఈ పోస్ట్ కార్డ్స్ ఉద్యమం చేశారు కదా రాహుల్ గాంధీకి, మీరు వెళ్ళి కలుస్తారా? ఒకవేళ రాహుల్ గాంధీని కలిసే ఛాన్స్ ఉందా? మేము ఇక కలుస్తాం, మాకు ఇక ఆప్షన్ ఏం లేదు. మా అపార్ట్మెంట్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, అంటే డూ ఆర్ డే అంతే.